హలో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో బ్లూ రెవల్యూషన్ గురించి చెప్పబోతున్నాను. అది ఎలా మన ఇండియాలో స్టార్ట్ అయింది, అది ఎవరి వల్ల స్టార్ట్ అయింది అన్నది కూడా చెప్తాను. ఇన్ ఇండియన్ ఓల్డెన్ డేస్ ద పీపుల్ వర్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద లీడ్ ఏ పీస్ఫుల్ లైఫ్. డ్యూ టు దట్ టైమ్ ద బ్రిటిషర్స్ చేంజ్ one rule, that is they implemented one rule, that is invasion of Maoris and sovereignty. These rules changed our nation to the poor. The people starved due to the deficiency of food supply. These rules rocketed our country in all aspects. The food production was only 50 million tons for a population of 33 crores in 1947. 1947లో ద ఫుడ్ ప్రొడక్షన్ ఎంత అంటే 50 మిలియన్స్ టన్స్. అయితే ఈ 50 మిలియన్స్ టన్స్ అనేవి ఉన్న పీపుల్కి సరిపోదు. దే వర్ నెవర్ సఫిషియెంట్ టు ది పీపుల్. దిస్ వాస్ అంటే ఈ ఫుడ్ అనేది సఫిషియెంట్గా లేదు. హెన్స్ వీ యూజ్ టు ఇంపోర్ట్ ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రమ్ ది అదర్ కంట్రీస్. దేర్ ఆర్ ఓన్లీ 2.7 ఇంక్రీజ్డ్ ది ఫుడ్ ప్రొడక్షన్. అయితే 1974లో మనం ఏం చేసామంటే అదర్ కంట్రీస్ నుంచి ఫుడ్ గ్రెయిన్స్ నుంచి తెచ్చుకున్నాం. అప్పుడు మన ఫుడ్ ప్రొడక్షన్ ఎంత ఇంక్రీజ్ అయిందంటే 2.7% మాత్రమే ఇంక్రీజ్ అయింది. అయితే ఆ టైంలో నార్మన్ బర్లాగ్ అనే ఒక మెక్సికో సైంటిస్ట్ ఏం చేశాడంటే మన ఫుడ్ ప్రొడక్షన్ని పెంచడం కోసం ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేశాడు. దాన్ని ఏమంటారంటే బ్లూ రెవల్యూషన్ కాకుండా గ్రీన్ రెవల్యూషన్ అన్నారు. అంటే ఇది కంప్లీట్గా అగ్రికల్చర్ ప్రొడక్ట్ కాబట్టి దాన్ని ఇంక్రీజ్ చేయడం కోసం స్లోగన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆయన పేరు ఏంటంటే నార్మన్ బర్లాగ్. ప్రపోజ్ చేసింది ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్ అనే స్లోగన్ని క్రియేట్ చేశాడు. దానివల్ల మన ఫార్మర్స్ అనేవాళ్ళు ఎంకరేజ్ చేశారు కూడా అప్పుడు గవర్నమెంట్ బై ఇంట్రడ్యూసింగ్ న్యూ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ అండ్ మోడర్న్ cultivation methods, sowing paddy varieties like Vijaya, New Basmati, Krishna, etc. ఈ రైస్ వెరైటీస్ ఇవి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మన అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఎంత ఇంక్రీజ్ అయిందంటే చూడండి ఇక్కడ, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ ఈజ్ 120 million tons ఇన్ 1977. 1977 వచ్చేపాటికి మన అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ 120 million tons. అలాగే 1985 వచ్చేపాటికి ఇంకా ఇంక్రీజ్ అయింది. అది ఎంత అంటే 150. ఇంకా చివరికి 1994కి వచ్చేపాటికి 210 million tons అనేది ఇంక్రీజ్ అయింది. ఎవరి వల్ల ఇంక్రీజ్ అయిందంటే ఈ నార్మన్ బర్లాగ్ అని ఆయన మన ఉన్న ఫార్మర్స్ని ఎంకరేజ్ చేశారు. అలానే మన గవర్నమెంట్ కూడా ఇంక్రీజ్ చేసింది. ఎలాగంటే చూడండి ఇక్కడ, ద ఫార్మర్స్ గెట్ క్రాప్ లోన్స్ ఆన్ లో ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫ్ సఫిషియెంట్ వాజ్ అచీవ్డ్ త్రూ ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ వాటర్, దట్ మీన్స్ ఫ్లడ్ వాటర్, బై కన్స్ట్రక్టింగ్ డ్యామ్స్ అండ్ రిజర్వాయర్స్. ఆ టైంలో మన గవర్నమెంట్ ఈ స్లోగన్ బాగా పనిచేసిందని చెప్పుకోవచ్చు. కాకపోతే దీస్ ఫుడ్ మెటీరియల్స్ కెనాట్ ప్రొవైడ్ నెససరీ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. ఇప్పుడు అగ్రికల్చర్ ప్రొడక్ట్ అనేది ప్రోటీన్స్ని, ఫ్యాట్స్ని అంతగా ఇవ్వలేకపోయిందని దీన్ని కాంపెన్సేట్ చేయటం కోసం హెన్స్ మ్యాన్ ట్రై టు ఇన్వెంట్ సప్లిమెంటరీ ఫుడ్ టు ది కాంపెన్సేషన్ ఆఫ్ డెఫిషియన్సీ ఆఫ్ ఫుడ్. ఈ ఫుడ్ అనే డెఫిషియన్సీ రాకుండా ఉండే కోసం వైట్ రెవల్యూషన్ని, పౌల్ట్రీని, బ్లూ రెవల్యూషన్ని ఆర్ ది అటెంప్ట్ ఇన్ దిస్ డైరెక్షన్ టు ప్రొవైడ్ బ్యాలెన్స్ అండ్ న్యూట్రియన్స్ ఫుడ్ టు ది నీడీ పీపుల్. అవసరత గల పీపుల్ కోసం బ్లూ రెవల్యూషన్ని, వైట్ రెవల్యూషన్ని, పౌల్ట్రీని ఈ మూడుని ఇంప్లిమెంట్ చేయడం వల్ల అప్పుడు మన కంట్రీ కూడా ఫుడ్ ప్రొడక్షన్ జరిగింది. సరే, అసలు బ్లూ రెవల్యూషన్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మన దేశంలో ఉన్న ఒక రివర్స్ని, రివర్స్ని ఇంకా రిజర్వాయర్స్ నుంచి, లేక్ నుంచి, బ్రాకిష్ వాటర్, ఈస్టర్న్ కోస్టల్ లైన్స్ నుంచి ఉన్న వాటర్లో ఉన్న రిసోర్సెస్ ఏంటంటే ఫిష్,
షెల్ ఫిషెస్, ప్రాన్స్, లాబ్స్టర్స్ ఇవన్నీ మనకు ఎక్కువే ఉన్నాయి అప్పుడు ఆ టైంలో. ఫర్ గ్రోయింగ్ ఫుడ్ ఆర్గానిజమ్స్ లైక్ ఏమేమి ఉన్నాయంటే ఫిషెస్, ప్రాన్స్, లాబ్స్టర్స్, ఆయిస్టర్స్ అండ్ అదర్ మొలస్కన్స్. ఇట్ ఈస్ ఫెల్ట్ దట్ ద country cannot meet only the demands of the people but also earns foreign country. With this background the concept of blue revolution was accepted. ఆ టైంలో బ్లూ రెవల్యూషన్ యాక్సెప్ట్ అయిన తర్వాత మనం కొన్న డిమాండ్ మించి హై డిమాండ్ ఎక్కువ ఉంది మన దగ్గర. సారీ ఆ టైంలో బ్లూ రెవల్యూషన్ యాక్సెప్ట్ అయిన తర్వాత మనకున్న అవసరత కన్నా ఇంకెక్కువ ఉన్నాయి కాబట్టి తీసుకెళ్ళి ఇతర కంట్రీలో మనం మార్కెటబుల్ చేసుకోవడం వల్ల అదర్ ఫారెన్ కంట్రీ అమౌంట్ కూడా మనం అప్పుడు తెచ్చుకోగలిగాం. అప్పుడు ఎలా స్టార్ట్ అయిందంటే ఈ ఇండస్ట్రీ ఎలా స్టార్ట్ అయిందంటే ద ఫిషరీ ఇండస్ట్రీ వాజ్ స్టార్టెడ్ యాజ్ ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ బట్ నౌ ఇట్ టర్న్ టు ఏ మేజర్, దట్ మీన్స్ big industry. The government is also encouraging the providing infrastructural facilities and technical assistance and financial aid through banks. Banks ఏమిటంటే IIC, State Finance Corporation and State Trading Corporation through aquaculture, artificial culture of. ఆ టైంలో ఆక్వాకల్చర్ని ఆర్టిఫిషియల్ రేంజ్లో దెబ్బకి ఇంప్లిమెంట్ చేశారు. ఎలాగా అంటే ఇలా ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క సహాయంతో, గవర్నమెంట్ ఇచ్చే సహాయంతో ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది తక్కువలో రావటం, అలాగే టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న సైంటిస్టులు ఉండటం వల్ల అప్పుడు మన బ్లూ రెవల్యూషన్ అనేది ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది. దట్ మీన్స్ ద ప్రొడక్షన్ ఈజ్ మోర్ దాన్, ఇంకెక్కువ చాలా ఎక్కువ ఉంది. అప్పుడు అదర్ కంట్రీస్కి వెళ్ళి మనం పర్చేస్ చేసుకోవడం వల్ల ఎక్కువ మనీ ఎర్న్ చేయడం వల్ల మన దేశ ఆర్థిక కూడా ఎదిగింది. ద బ్లూ రెవల్యూషన్ ఇస్ ద అదర్ నేమ్ గివెన్ బై ఆక్వాప్లోయిజన్. ఎంత డిమాండ్గా పెరుగుతున్నప్పుడు మన గవర్నమెంట్ వేసిందంటే యూనివర్సిటీస్ని ఇంప్లిమెంట్ చేసి ఆ యూనివర్సిటీలో ఆక్వాకల్చర్ అనేది ఒక సబ్జెక్ట్గా, ఇక్కడ చూడండి, ద సెవరల్ యూనివర్సిటీ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఆక్వాకల్చర్ యాజ్ ది సబ్జెక్ట్ ఫర్ ది ప్రొవైడింగ్ ట్రైన్డ్ పీపుల్ టు ది ఇండస్ట్రీ ఇన్ నీడీ ఏరియాస్. ఏంటంటే ఇలా పెద్ద పెద్ద ఇండస్ట్రీ తయారవడం వల్ల నాలెడ్జ్ కూడా పెరగాలని, వాళ్ళకి సైంటిఫికల్గా నాలెడ్జ్ ఉండాలని ఆక్వాకల్చర్ అనేది ఒక సబ్జెక్ట్గా పెట్టేసి వాళ్ళని ట్రైన్ చేసి వీళ్ళని ఒక ఆర్టిఫిషియల్ ఆక్వాకల్చర్లో వన్ ఆఫ్ ది మంచి డిపార్ట్మెంట్గా వీళ్ళని చేసి అదే మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళగా ట్రైన్ చేస్తున్నారు. దానివల్ల మన కంట్రీ అనేది ఇంప్రూవ్మెంట్ అయ్యింది. ఎలాగంటే ఫైనాన్షియల్గా ఇంప్రూవ్ అయ్యింది. ఆక్వాకల్చర్లో మన ఇప్పుడు ప్రజెంట్ అయితే వరల్డ్ ప్రొడక్షన్లో మనది 60% అంత ఉంది. కల్చర్ ఆఫ్ ఫిషెస్ ఈజ్ కాల్డ్ పెసికల్చర్. ద కల్చర్ ఆఫ్ ప్రాన్స్, లాబ్స్టర్స్ అండ్ క్రాబ్స్ and other molluscs is called as shell fishery. The monoculture is related to the culture of single species organism in a pond, and polyculture అంటే ఏంటంటే మిక్స్డ్ కల్చర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్, లాబ్స్టర్స్, ప్రాన్స్ ఇవన్నీ ఒక దాంట్లో ఉంటాయి ఇన్ ఏ పాండ్, అందుకని దాన్ని పాలికల్చర్ అన్నారు. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో.